నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గజం మిథ్య, పలాయనం మిథ్య అని వెనకటికో స్వాములూరు అన్నారు. దిశ చట్టం తీరు కూడా అలానే ఉంది. అంతా మిథ్యగానే కనిపిస్తోంది. ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండానే దిశ బిల్లు చట్టం ఎలా అయిందో, ఎప్పుడయ్యిందో ఆ మాటలు చెప్తున్న వారికే తెలియాలి. అసలు చట్టమే లేదు, కానీ పోలీస్ స్టేషన్ మాత్రం తెరిచేశారు. యాప్ కూడా తెచ్చేశారు. దిశ చట్టం పేరుతో లెక్చర్లు దంచుతూ వాదోపవాదాలు చేస్తున్నారు. అందుకేనేమో వైసీపీ మెజారిటీ ఉన్నటువంటి శాసన మండలిలో హోంమంత్రి అనిత దిశ చట్టం పనిచేస్తే అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి అని నిలదీశారు. అసలు ఆ చట్టం ఉందా అని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేసి వైసీపీ హయాంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై విరుచుకుపడ్డారామె. ఇక మరోవైపు సాక్షాత్తు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను బండబూతులు తిట్టిన వ్యక్తిపై కేసు నమోదైతే అతని పని పట్టాల్సిన పోలీసులు ఊడిగం చేస్తే, రిమాండ్ ఖైదీగా ఉన్న అతనికి రాచమర్యాదలు చేస్తే, అవును, ఇవన్నీ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో జరుగుతున్నాయి. గుంటూరు అరండల్పేట్ పోలీస్ కస్టడీలో ఉన్నన్ని రోజులు ఆ స్టేషన్కు బోరుగడ్డే బాస్. కనుసైగతో స్టేషన్ను శాసించాడు. బయటకు వస్తున్న వరుస వీడియోలే అందుకు నిదర్శనం. సిఐ, ఎస్ఐ చెబితే తప్ప స్టేషన్లో నిందితులకు టీ, కాఫీ కూడా ఇవ్వరు. మరి ఓ రిమాండ్ ఖైదీకి సకల సపర్యలు చేస్తున్నారంటే దీని వెనుక ఉన్నతాధికారుల హస్తం లేకుండా ఉంటుందా అనేదే పెద్ద డౌట్. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ మైనారిటీ స్టేట్ అబ్జర్వర్ షేక్ బాజీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే మరి కాసేపట్లో ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల్ లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అవుతారు. రఫీ గారు, ఈరోజు శాసనమండలిలో జరిగినటువంటి డిస్కషన్ గురించి మనం ప్రస్తావించుకుంటే, పర్టికులర్గా హోమ్ మినిస్టర్ అనితకు, అలాగే ఎమ్మెల్సీ ఇప్పటికీ కూడా నంబర్ డామినేటెడ్గా ఉన్నటువంటి శాసనమండలిలో ఎక్కువగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీలకు మధ్య ఒక రకమైన వాగ్వాదమే జరిగింది. అఫ్కోర్స్ కొంత అప్పటి హయాంలో నియమించబడినటువంటి మండలి చైర్మన్ యొక్క కొంత మోరల్గా కూడా ఇది కూడా కొంత వాతావరణం కనిపించింది అక్కడ. సరే, అది పక్కన పెడితే అది సభకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటికి అవి అట్లా వదిలిపెడదాం. ఇకపోతే పర్టికులర్గా యాక్చువల్గా ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక చర్చ. దానిలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా శాంతి భద్రతల విషయంలో బడ్జెట్లో కేటాయింపులు అనే అంశం మీద కూడా మాట్లాడవచ్చు. కానీ ఆ చర్చ కాస్త పక్కకు వెళ్ళి అసలు శాసన మండలి, శాసనసభలో జరగాల్సినటువంటి చర్చ ఏదైతే బడ్జెట్ బేస్డ్గా లా అండ్ ఆర్డర్కి ఎంత కేటాయించారు, కేటాయింపులు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అవి ఎంతవరకు సమంజసం అనే దాని మీద చర్చించవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో నెలకొన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ మీద టాపిక్ డైవర్ట్ అవ్వటం జరిగింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచిదే. ఒక డిస్కషన్ జరిగి ఫిగర్స్తో సహా ప్రజల ముందుకు వస్తే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, వెదర్ ఇట్ ఈజ్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్, డజంట్ మ్యాటర్. ఎందుకంటే రికార్డు అవుతుంది, ప్రతిదీ కూడా ఆన్ రికార్డు ఉంటుంది. అక్కడేమో ఎలాగూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి తన 10 మంది ఎమ్మెల్యేలతో సహా నేను శాసనసభకు రానంటే రాని అని ఆయన భీష్మించు కూర్చున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అట్లీస్ట్ కౌన్సిల్లో అయినా ఒక సుహృద్భావ వాతావరణంలో కొన్ని అంశాలపై చర్చ జరగడం ముదావహం, ఆహ్వానించాల్సిందే. అయితే దానిలో భాగంగా వైసీపీ హయాంలో శాంతి భద్రతలు కన్నా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలల్లో శాంతి భద్రతలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పేసి అనిత గారి చెప్పడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. దాని మీదట ఎల్ఓపిగా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా శాసనమండలిలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ కూడా చేశారు పర్టికులర్ క్వశ్చన్కి. ఇకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్,
అనిత గారు ఏమన్నారంటే స్ట్రైట్గా అసలు దిశ చట్టం అనేది లేదు, దిశ యాప్ని అందు గురించే తీసుకొచ్చారు, దానికి చట్టబద్ధత లేదు కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేస్తూ, అది కూడా అంతకుముందు ఫోర్త్ లైన్ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం 2014-19లోనే ఉంది, దాన్ని జస్ట్ పేరు మార్పు మాత్రమే చేశారు దిశ యాప్ లాగా. ఇక దిశ బిల్ అనేది చట్టరూపం దాల్చలేదు, అది అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా కావాలి. మరి అది తెచ్చుకోలేదు కాబట్టి దిశ యాక్ట్ అనేది ఇక్కడ అప్రస్తుతం అని చెప్పేసి చెప్పడం ఒక ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అడిగినటువంటి ప్రశ్నకు అసలు దిశ చట్టం అనేది ఉందా లేదా ఈ రాష్ట్రంలో, దిశ యాప్ అనేది పనిచేస్తుందా లేదని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదట్లోనే మంత్రివర్గ సమావేశాల్లోనే దిశని కూడా రద్దు చేసినట్లుగా నాకు గుర్తు. సార్ క్లారిటీ ప్లీజ్. దిశ అనేది లేదు అని చెప్పేసి ఈరోజు మంత్రి గారు కూడా ఏమీ ఇదమిద్దంగా కరాఖండికి చెప్పలేదు, కానీ ఓన్లీ ఫిగర్స్ మాత్రమే చెప్పగలిగారు. నిర్భయ యాక్ట్ ఉన్నప్పుడు అసలు దిశ చట్టం యొక్క ఆవశ్యకత ఏముంది, నిర్భయ యాక్ట్ ద్వారా నిందితుల్ని లేదంటే కనుక ఎవరైతే నేరస్తుల్ని వారికి శిక్షలు వేయచ్చు, ఆ అవకాశాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం తొంగలో తొక్కి పంతానికి లేని దిశ యాప్ని, దిశ చట్టాన్ని తీసుకొచ్చింది అంటున్నాను. వాట్ ఈస్ సార్? సురేష్ గారు నమస్తే, లక్ష్మణ్ గారు, బాజీ గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరూ కూడా శుభసాయం. మీకు గుర్తుందో లేదో సురేష్ గారు, తెలంగాణలో ఆ శంషాబాద్ దగ్గర ఒక ఈ మన వెహికల్స్ ఆగేటువంటి దాన్ని ఏమంటారు, ఒక టోల్ గేట్ దగ్గర, టోల్ గేట్ సార్ గుర్తు, ఆ టోల్ గేట్ దగ్గర ఒక సంఘటన జరిగి ప్రియాంక అనేటువంటి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి అక్కడ 2 వీలర్ పెట్టేసి ఒక క్యాబ్లో ఏదో పని మీద హైదరాబాద్ వెళ్తుంది, మళ్ళీ వచ్చి ఆ 2 వీలర్ని తీసుకునేటప్పుడు దానికి సమ్ రిపేర్ చేసేసి పెట్టేస్తారు 4 దుండగులు. ఆ 2 వీలర్ నడిపించుకొని వచ్చేటప్పుడు ఒకతను నేను బాగు చేస్తానని చెప్పి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి కాల్చి చంపేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా, ఢిల్లీలో నిర్భయ సంఘటన తర్వాత అంత పెద్ద సంచలనం సృష్టించింది. దాన్ని అందిపుచ్చుకున్నటువంటి మన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ యాక్ట్ తెస్తున్నాను 24 గంటల్లో పట్టుకోవటం, 2 వారాల్లో శిక్ష చేసేయటానికి దిశ యాక్ట్ తెస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మినిమం నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ అమ్మాయి టోల్ గేట్ దగ్గర 2 వీలర్ ఒక ఛార్జ్ కడటానికి 2 వీలర్కి అప్పట్లో రిసీట్స్ ఉండేవి, ఆ రిసీట్స్ కడటానికి 2 వీలర్ వేసుకొచ్చిందని చెప్పేసి అవగాహన లేకుండా మాట్లాడారు. 2 వీలర్ ఈ టోల్ గేట్ల దగ్గర 2 వీలర్స్ దగ్గర ఎటువంటి రుసుము వసూలు చేయరు, ఎడ్ల బండికి కానీ అలాగే 3 వీలర్స్ కానీ ఓన్లీ 4 వీలర్స్కే వసూలు చేస్తారు. ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా మాట్లాడి అసెంబ్లీలో అపాస్పాలయ్యారు. ఆ దిశ యాక్ట్ గురించి చాలా గొప్పలు చెప్పాడు. నేను 15 రోజుల్లో శిక్ష వేసేస్తాను, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించాలా, చాలా తతంగా ఉంటుంది ఒక నేరస్తుడిని గుర్తించడానికి. కాబట్టి ఈయన దాన్ని పంపించాడు, ఏదో బిల్లు చేశాడు, దాని మీద చర్చ లేదు, పాడు లేదు, వాళ్ళందరూ బల్లలు చర్చడమే పని, ఎవడూ మాట్లాడిన వాళ్ళు లేడు. తెలుసు ఆ 151 మంది శాసనసభ్యులకి తెలుసు అసలు ఇలా సాధ్యం కాదని, కానీ అతని మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు అతను నోట్లో నోరు పెట్టాలా? శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు రిజెక్ట్ అయితే శాసన మండలే రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. పెట్టి 60 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి, ఈ సభ అవసరమా? అవసరం లేదు, మా మేధావులు ఈ సభలో చాలా మంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని మాట్లాడు. ఇవాళ సిగ్గు లేకుండా శాసన మండలిలో మాకు మెజార్టీ ఉంది, శాసన మండలిలో మేము బ్రహ్మాండంగా ఎరగదీస్తాం,
అది ఏదైనా ఆయనే చెప్పాడు ఒకరోజు శాసన మండలి సభ్యులందరినీ పిలిపించుకుని. ఆ శాసన మండలి రద్దు అవుతున్నట్టు తీర్మానం పెడితే కేంద్రం చేయలా. అప్పుడే ఇద్దరు మంత్రుల్ని డ్రాప్ చేసి పిల్లి సుభాష్ చంద్రబోస్ని తర్వాత మోపిదేవి వెంకటరామని డ్రాప్ చేసేసి ఏదో రద్దు అయిపోతున్నట్టు వాళ్ళు డ్రాప్ చేసి వాళ్ళు రాజ్యసభ పంపించారు. వాళ్ళు ఏడుపు మంత్రిగా తీసేసి రాజ్యసభ పంపించారు. మళ్ళీ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మళ్ళీ కేంద్రానికి లెటర్ రాశాడు, శాసన మండలి రద్దు వద్దు కొనసాగించాడని. అసలు ఒక పద్ధతి పాడు లేనటువంటి పరిపాలన సాగింది. దిశ యాక్ట్ కూడా అంతే, దాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేశాడు, ఎవడు చర్చించలేదు, ఎవడు మాట్లాడి తానా అంటే తందానా అతను పెట్టడంతోనే భజన పనులు బల్లలు చర్చినట్టుగా ఆమోదించేశారు. కేంద్ర ప్రభుత్వం 2 సార్లు వెనక్కి పంపించింది, బుట్ట దాఖలు అయిపోయింది. వెనక్కి వస్తే ఈయనే బుట్ట దాఖలు చేశాడు. ఇక సిగ్గుపోద్ది పరుగు పోద్ది అని చెప్పి అసలు ఆ యాక్ట్ రానే లేదు. అంతలోనే దిశ పోలీస్ స్టేషన్, అంతకుముందు మహిళా పోలీస్ స్టేషన్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు స్థాపించాడో దానికి రంగులేసేసి దిశ పోలీస్ స్టేషన్, యాక్ట్ లేదు, పాడు లేదు. మళ్ళీ యాప్, ఆ యాప్ మీరు చెప్పారు కదా, 4th లైన్ ఆ పేరుని మార్చేసి దిశ యాప్. పోలీస్ స్టేషన్లకి టార్గెట్లు, నువ్వు 10 లక్షలు మీ పోలీస్ స్టేషన్లో 10 లక్షల మందిని చేర్పించాలా, మొత్తం మహిళలు అందరూ కూడా దిశ యాప్లోకి వచ్చారని చెప్పి టార్గెట్ చేయని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు. ఆ హోమ్ మినిస్టర్ సుచరిత చెప్పింది, ఏదో ప్రశ్న అడిగితే శాసన మండలిలోనే చెప్పినట్టుంది, ఏమని దిశ యాక్ట్ అనేది లేదు, మేము యాక్ట్ ద్వారా ఎవరిని శిక్షించలేదు, ఎవరికి శిక్షలు పడలేదు అని చెప్పి ఆమె స్వయంగా చెప్పింది. స్వయంగా చెప్పినా సరే ఇతను ముసిముసి నవ్వులు, ఆ నవ్వుతాడో ఏడుస్తాడో తెలియదు కదా, అలా ముఖం పెట్టి ఆ రోజున కూర్చున్నాడు. అది ఇంత దారుణంగా ప్రజలు ఏమనుకుంటారు, పట్టించుకుంటారా లేదా? మనం ఇలా అబద్ధాలు చెప్పి పోలీస్ స్టేషన్ పెట్టడం ఏంటి, దిశ యాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం అసలు అని చెప్పి ఆ మినిమం దాన్ని ఏమంటారంటే కామన్ సెన్స్ లేకుండా నడిపాడు ఆ ప్రభుత్వాన్ని. ఆ మంత్రులు కూడా అంతే, అతని కనుసరణలో అతనికి ఏది నచ్చితే అది మాట్లాడదాం అనేటువంటి పద్ధతిలో నచ్చింది. ఇవాళ అనిత గారు చాలా స్పష్టంగా చెప్పింది, ఆమె వరుదు కళ్యాణ్ ఏదో పై నుండి దిగొచ్చిన మహిళలాగా ఆమె అన్నీ చూసింది. అక్కడ మీరు గమనించారో లేదో, అనిత గారు ఏం చెప్పిందంటే డ్రైవర్ని, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినోడు కూడా నుంచోని నిరసన చేస్తున్నాడు, మీ పక్కన నుంచోని చెప్పి చురకంట ఇచ్చింది. ఏది బొత్స సత్యనారాయణ గారు, ఇతనే మీ పక్కన నుంచోని మాట్లాడేది. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినోడు కూడా శాసన మండలిలో అతను ప్రజాస్వామ్యం దాని గురించి నిరసన వ్యక్తం చేస్తా ఉంది. అవును సార్, మరి ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు అవ్వలేదు కదా, రద్దు అయినంతకాలం అతని బాధ్యత, అతని డ్యూటీ అతను నిర్వర్తిస్తాడు. అతను జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాక్షనిస్టు, ఆ ఫ్రాక్షనిస్ట్ చర్యల్ని అతను ఏమైతే ఉంటే సంఘ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తాడు. అతని పక్కనేసుకుని తిరిగాడు సార్, ఆ అనంతబాబుని ఎన్నికల ప్రచారంలో పెట్టాడు. ఇప్పుడు చూడండి దువ్వాడ శ్రీనివాసు, ఆ కాపురం ఏంటో, ఆ గోల్ ఏంటో. సరే సార్, ఒకవేళ మీకు అట్లాంటి అభ్యంతరం ఏమైనా ఉంటే మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు, అఫ్ కోర్స్ మీకు మెజారిటీ లేకపోయి ఉండొచ్చు, బట్ యూ షుడ్ సెండ్ ఏ సిగ్నల్ టు ద పీపుల్, టు ద పబ్లిక్, సేయింగ్ దట్ నేరస్తులకి శాసనసభ మండలిలో ఉండే అర్హత లేదు అనేది ఒక రకమైనటువంటి ఒక మెసేజ్. అఫ్ కోర్స్ అది అంతా కూడా చట్టబద్ధంగా జరగాల్సిందే. అనంతబాబు అన్నతను, ఎమ్మెల్సీ అనంతబాబు అన్నతను నేను నేరం చేశాను, నా డ్రైవర్ని చంపాను, డోర్ డెలివరీ చేశానని ఒప్పుకున్నాడు అని అంటున్నారు కదా, వై డోంట్ యూ బ్రింగ్ అవుట్ ఎమోషన్? దేశీయ సభలో ఎందుకని ఒక బిల్లు పెట్టకూడదు, ఎందుకని ఒక తీర్మానం చేయకూడదు? మీరు సురేష్ గారు, మొన్నటి వరకు మనం ఏం చర్చించుకున్నాం, ఏం చర్యలు తీసుకోవట్లేదు, నిస్తేజంగా ఉంది ప్రభుత్వం, ఎవరిని పట్టించుకోవట్లేదు అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కొక్కడిని కలుగుల్లో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి, ఇప్పుడు అతను ఉన్నాడు కదా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, కోర్టుకి వెళ్ళాడు. ఏమైంది? అతను వెళ్ళాల్సిందే, అతను జైలుకి వెళ్ళాల్సిందే.
ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెట్టి కోర్టుకు వెళ్తామంటే కుదరదు. ఒక రోజు అనంతబాబు వంతు కూడా వస్తుంది. ఆ కేసు తిరిగి రాస్తారు. అప్పుడు ఉన్నటువంటి అక్కడ డిఎస్పీ ఎస్పీలు అతన్ని సేవ్ చేయడానికి కేసు కట్టారు. దాన్ని రివైజ్ చేసి కేసు రాయడం జరుగుతుంది. వాళ్ళ అతని భార్య తల్లి వచ్చి ముఖ్యమంత్రిని కూడా కలిశారు ఆ మధ్య. కాబట్టి 1 by 1 అన్ని ఒకరోజు సాధ్యం కాదు సార్, ఉన్నది 24 hours. రఫీ గారు స్ట్రైట్ క్వశ్చన్. ఈరోజు బొత్స సత్యనారాయణ కోట్ చేసింది, నేను కూడా కోట్ చేస్తున్నాను. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే కూటమి ప్రభుత్వ హయాంలో గత 4-5 నెలల్లో శాంతి భద్రతలు క్షీణించినాయని చెప్పేసి ఒప్పుకున్నారు పబ్లిక్ డొమైన్లో అన్నప్పుడు, ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కౌన్సిల్లో మా కూటమి హయాంలోనే క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పడానికి ఎలా చూడాలి? రెండో పాయింట్, మీరు ఇచ్చినటువంటి ఫిగర్స్ ఏవైతే ఫిగర్స్ ఉన్నాయో ఆ ఫిగర్స్ 2014, 2019, 24 మధ్యలో చెప్పారు. కానీ గత 5 నెలల్లో ఇన్ని రకాల అఘాయిత్యాలు జరిగినాయి, ఈ స్థాయిలో జరిగినాయి అని చెప్పేసి నంబర్ ఇవ్వటంలో ఎందుకని అక్కడ లోపం కనిపిస్తుంది? ఎస్, 2014-19కి 2019-24కి 20.8% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు, కరెక్టే, ఆన్ రికార్డ్ చెప్తున్నారు కాబట్టి నమ్మాల్సిందే. గత 5 నెలల్లో తగ్గిందని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినని చెప్పి చెప్పలా. మీరు కావాలంటే ఆ స్టేట్మెంట్ ఒకసారి చూసుకోండి. బొత్స గారు దాన్ని ఏం చేసి మోల్డ్ చేసి ఆయనకు అనుకూలంగా మాట్లాడాడు. పోలీసులు సమర్థవంతంగా పనిచేయట్లేదని చెప్పాడు ఆయన. శాంతి భద్రతలు క్షీణించిపోయాయి, బయట ఎవరు తిరగలేకపోతున్నారు, మహిళలకి రక్షణ లేకుండా పోయింది, ఎక్కడ చూసినా మర్డర్లు జరుగుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పలా. పోలీసులు చర్యలు తీసుకోవడంలో వేగంగా పనిచేయట్లేదు, హోమ్ మినిస్టర్ గారు మీరేం చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్నించాడు. నేనే హోమ్ మినిస్టర్ అయితే ఇంకా వేగంగా చర్యలు తీసుకుంటాను అన్నాడు ఆయన. ఇవాళ ఒకటి మీరు చెప్తున్నారు, ఆ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఆమె చాలా క్లియర్ గా చెప్పింది, మేము 24 గంటలు లేదా 48 గంటల్లో నేరస్తులను పట్టుకొని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గంజాయి తర్వాత బ్లేడ్ బ్యాచ్లు అలాగే ఈ మాదక ద్రవ్యాలు సేవించిన వాళ్ళు కంటిన్యూగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించున్నారు. 5 సంవత్సరాలు పాతుకుపోయి ఉన్నారు. ఒక్కొక్కడిని ఏరుతున్నాం. వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. ఎక్కడైనా ఏ సంఘటన జరిగిన ఉక్కుపాదంతో అణిచేస్తా ఉన్నారు పోలీసులు. అందులో ఎక్కువ మంది వైసీపీకి చెందినటువంటి సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టుకి వెళ్ళారు, 2 సార్లు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఏం చేసింది, వాళ్ళు అరెస్ట్ చేయవద్దని చెప్తారని చెప్పి పిల్లి ఇసిరి పడేసింది, కొట్టి పడేసింది. కాబట్టి రామ్ గోపాల్ వర్మ అయినా, ఇప్పుడు కొడాలి నాని అయినా, రేపు వంశీ అయినా అందరినీ లాక్కొస్తాం. వాళ్ళు మాట్లాడిన మాటల మీద ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి రాజీ పడరు, కఠినంగా వ్యవహరిస్తారు. మొదట్లో 5 నెలలు ఎందుకులే రావటంతోనే ఏదో మనం కక్షాదింపు చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయం రాకుండా ఉండాలని చెప్పి కాస్త ఉదాసీనంగా వ్యవహరిస్తే చెలరేగిపోయారు, పేటరేగిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని ఏం చేస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు, నా నోటితో నేను చెప్పకూడదు. పోలీసులు ఏం చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు, వైసీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. మీరు ఇంకో 5-6 నెలల్లో ఈ గంజాయి మాదక ద్రవ్యాలను మొత్తం కూడా లేకుండా యువతని పక్కదారి పట్టించినటువంటి యువతని చెడు మార్గాల్లో పోతున్న యువతకి శిక్షణలు ఇచ్చి ఫ్యాక్టరీలు, రకరకాల ఫ్యాక్టరీలు, కంపెనీలు వస్తున్నాయి కాబట్టి రోడ్ల నిర్మాణాలు, అనేక రకాల బయో ప్లాంట్లు, అనేక రకాలు వస్తున్నాయి కాబట్టి ఏ స్థాయిలో వాళ్ళకి ఉద్యోగాల్లోకి పెట్టేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదని మా ప్రభుత్వం నమ్ముతుంది. ఓకే, రైట్. లక్ష్మణ్ గారు, ఈరోజు మరోసారి ఇది చర్చకు వచ్చింది. దిశ చట్టం, దిశ యాప్ అసలు చట్ట రూపమే తీసుకోలేదు. అది బిల్లు రూపంలో శాసనసభలో మాత్రం ఆమోదం పొందింది. అది చట్ట రూపం
తీసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా తప్పనిసరి. అంటే అక్కడ చట్టసభల్లో కూడా ఆమోదం పొందాలి. మరి గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం పరంగా చూసుకున్నా కానీ అది చట్టరూపం తీసుకోవడం జరగలేదు. ఇక్కడ ఒక ప్రైమరీ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి, ఏదైనా కానీ ఒక నేరం జరిగితే నేరస్తుడికి శిక్ష త్వరితగతిన పడాలి, అలాగే బాధితులకి త్వరితగతిన న్యాయం అందాలి. ఇది కదా కాన్సెప్ట్ లీగల్ పరిభాషలో. మరి ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు పేరేదైనా కానీ నిర్భయ చట్టం అనేది ఉంది ఆల్రెడీ. 2012లో ఢిల్లీలో జరిగినటువంటి అఘాయిత్యాన్ని బేస్ చేసుకొని ఆ పాపకి ఒక పేరు, దానికి ఒక చట్టం. సరే, హైదరాబాదులో ఏదైతే ఈ మళ్ళా ఒక అఘాయిత్యం జరిగింది 2019-20 టైంలో, అదే టైంలో వైసీపీ ఇక్కడ గవర్నమెంట్లోకి రావడం జరిగింది. దానికి దిశ అని పేరు పెట్టుకోవటం జరిగింది తెలంగాణలో అయినా కానీ, ఇక్కడ ఏపీలో అడాప్ట్ చేసుకొని దానికి ఒక దిశ చట్టం యాప్ అని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ అది చట్టరూపం తీసుకోలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు అప్పట్లోనే గుర్తుంది, ఆ 1-2 రోజుల్లోనే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ 21 రోజుల్లోనే నేరస్తుడిని కన్విక్ట్ చేయటం సాధ్యపడుతుందంటే ఇంపాసిబుల్ అని ఆయన నోటితోనే చెప్పారు. ఇది దిశ ఉద్దేశం అది కాదు. ఆయన ఓవరాల్గా చెప్పింది ఏంటంటే 21 రోజుల్లోనే దిశ చట్టం ద్వారా నేరస్తుడికి శిక్ష పడేట్టు చేయొచ్చు అని అంటే అది సాధ్యపడేటటువంటి విషయం కాదు. దీనిలో ఎన్నో టెక్నికాలిటీస్ ఉంటాయి, అలాగే ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఉంటాయి. అవన్నీ జరగాలి అని అంటే కొంత టైం తీసుకుంటుంది. బట్ త్వరితగతిన కేసులను కొలికి తీసుకురావడం అనేది ఆహ్వానించాల్సిందే. దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోరు. కానీ ఉన్న నిర్భయ చట్టాన్ని పక్కన పెట్టేసి లేని దిశ చట్టం ద్వారా కేసులు నమోదు చేయడం ద్వారా కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని చెప్పేసి తెలిసినప్పుడు కూడా దిశ చట్టాన్ని కంటిన్యూ చేయడం యొక్క పరమార్థం ఏంటి? ఈరోజు మళ్ళీ అదే పార్టీకి సంబంధించినటువంటి వారు శాసన మండలిలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అడగటం ద్వారా మళ్ళీ ఒక క్లారిఫికేషన్ తీసుకోవడం, అటువంటిది లేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పడం, ఎలా చూడాలి ఇదంతా కూడా? దిశ అన్నది చట్టమే కాదు, రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో దిశ అనేటువంటి చట్టం ఉంటే బాగుంటుందని తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి ఏదైతే ఉందో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒకే విధమైన సెక్షన్లతో చట్టాలు ఉంటాయి, కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టం ఎక్కడ లేదు, ఉండకుండా. అందువల్ల సిఆర్పిసిలో ఆల్రెడీ నిర్భయ చట్టం ఉంది కాబట్టి దిశ పేరు మీద ఇంకోటి రావాల్సినటువంటి అవసరం లేదు అన్నది కేంద్రం భావించింది. ఒక్క రాష్ట్రము తీర్మానం చేసి పంపుతూనే చట్టం ఏది తీసుకున్నది కేంద్రం. 50% రాష్ట్రాలు అడగాలి, దాన్ని పార్లమెంట్ లో పెట్టాలి. ఎవరో ఒకరు అడిగారు కదా, వాళ్ళతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయనో లేదా కూటమి ప్రభుత్వం అయితే అయినంత మాత్రాన చట్టాలను పార్లమెంట్ లో మార్పు చేయటము లేదా కొత్త చట్టాలు తీసుకుంటడం అంత సులభం కాదు. అందువలన సరే, దిశ అని పేరు పెట్టిన తర్వాత దిశ పేరు మీద పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టుకోవచ్చు, యాప్ పెట్టుకోవచ్చు. వెంటనే జరిగిన సంఘటనల మీద చర్యలు తీసుకోవడానికి పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేయొచ్చు, అంతవరకే పర్వాలేదు. కానీ అది చట్ట రూపంలో ఉన్నది, అది జరగలేదు, ఇంకా జరిగే అవకాశాలు కూడా ఉండవు నాకున్న అభిప్రాయం మేరకు. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా మీరు ఎందుకు ఆలస్యం అవుతాయి కేసులు అంటే, న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే ఒక నేరస్తుడు తప్పించుకున్నా పర్వాలేదు కానీ నేరం చెయ్యని వాడికి శిక్ష పడకూడదు, ఇది సిద్ధాంతం, ఇది రూల్. అందువలన ఎవరికైనా అభియోగం ఉన్నటువంటి వాళ్ళ విషయంలో సంపూర్ణంగా అన్ని ఆధారాలతో సహా విచారణ చేపట్టి నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు శిక్ష వేయాలి. అంతేకాని ఇవాళ రేప్ చేశారను లేకపోతే మర్డర్ చేశారను 2 రోజుల్లోనే పలానాయనే మర్డర్ చేశాడు అంటే కోర్టు నమ్మేసి వెంటనే అతనికి ఉరి శిక్షనో లేదా ఇంకో శిక్షనో వేసేటువంటి పరిస్థితులు ఈ దేశంలో అయితే లేవు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఖచ్చితంగా దానికి అలాగిన జరిగితే గనక కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ అవుతాయి. ఎవరి మీద కక్ష ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉంటది. పోలీసులు కూడా అలా రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకొని ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి
రోడ్డు చేసే పరిస్థితి ఉంటది. అందువల్ల న్యాయస్థానాలు అంత సులభంగా ఈ పోలీసులు కేసులు పెట్టినంత మాత్రాన విచారణ పూర్తిగా జరగాలంటారు. ప్రత్యేకించి మహిళల రేప్ కేసుల్లో కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, అలాగే మామూలు హత్యల విషయంలో కానీ అన్నిట్లో కూడా సాక్ష్యాధారాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాత చూసాం. చాలా రేప్ కేసుల్లో అది 6 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, మరణ శిక్షలు విధించినటువంటి సంఘటనలు మనం చాలా చూసాం. ఎవరిని వదిలిపెట్టలేదు, మరణ శిక్షలు విధించాయి. కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్షలు విధించాయి. అందువల్ల అయితే ఇంకా త్వరితగతిన అనే మాట మనం మాట్లాడుకోవాలి. ఒక రేపు జరిగింది, ఒక మహిళను హత్య చేశారు దారుణంగా, వాడికి శిక్ష పడాలా? తల్లిదండ్రులు కానీ లేదంటే మన సమాజం కానీ అలాంటివన్నీ అనుకుంటారు చేయాలని అంటాం మామూలుగా. అది పద్ధతి కాదు. కాబట్టి కోర్టులో శిక్ష పడాలి తొందరగా అని కోరుకుంటాము. అందరు ఎదురు చూస్తారు కూడా. మరి ఎలా అంటే ఇవాళ కోర్టుల పరిస్థితి కూడా ఎలా ఉంది? లెక్కకు మించిన కేసులు, న్యాయమూర్తుల యొక్క సంఖ్య తక్కువ, సిబ్బంది తక్కువ. అలాగే పోలీసు వ్యవస్థలో కూడా ఏమైంది? పొలిటికల్ గా ప్రెజర్స్ కు ఈల్డ్ అవుతారు. ఈల్డ్ అయిపోయి ఏమైపోతుంది? ఆలస్యం చేస్తారు ఛార్జ్ షీట్ వేయడంలో. ఒకవేళ వేసినా మళ్ళీ రెండో ఛార్జ్ షీట్ వేయాల్సి ఉందని కోర్టులో చెప్తారు, అది తేల్చరు. అది తేలవంది కోర్టులో విచారణ జరగదు. ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తే కానీ జరగదు. అందువల్ల ఏమైంది? ఇక్కడ రేపు జరిగింది, ఇందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకు మనం సపోర్టు చేయకూడదు అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకైనా ఉందండి చిత్తశుద్ధి? వాళ్ళ యొక్క పార్టీ వాడనో, వాళ్ళ బంధువో, చుట్టమో, ప్రెజర్ను దృష్టిలో పెట్టుకొని అయ్యా కొద్ది రోజులు ఆగమయ్యే ఇన్వెస్టిగేషన్ అని చెప్తారు. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆయన ఎమ్మెల్సీ హత్య చేసి డెలివరీ చేశాడంటే మరి అతనికి అరెస్ట్ చేసి బెయిల్ కూడా వచ్చింది. మరి అతన్ని అరెస్ట్ చేయకుండా ఇంతకాలం ఆపారు, వెంటనే అరెస్ట్ చేయలేదు కదా అంటే నాకు తెలియదు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఒకటే చెప్పారు, చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే. ఈ ప్రభుత్వంలో కూడా చాలా చెప్పొచ్చు మనం ఇట్లాంటివి. అందువలన అంటే ఇట్లాంటివి అంటే పొలిటికల్ ప్రెజర్స్, అట్లాంటి సంఘటనలు ఏం జరగలేదు. కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ప్రెజర్స్ అనేటివి ఉంటాయి. కొద్ది రోజులు ఆగండి ఇన్వెస్టిగేషన్, మళ్ళీ చెప్తాము, ఇట్లా చెప్తారనమాట లోకల్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. అందువల్ల పోలీస్ వ్యవస్థకు ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. సెన్సేషనల్ కేసుల విషయంలో అయినా, మామూలు కేసుల్లో అంటే ఇంటర్వ్యూ కాక తప్పదు, అవుతారు. సెన్సేషనల్ కేసులు అస్సలు ఇంటర్వ్యూ కాకుండా ఉండాలి. ఉంటే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సాక్షులు ప్రొడ్యూస్ చేస్తారో జరుగుతాయి. ఇప్పుడు ఏంటి? పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇందులో మరి న్యాయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎప్పటి నుంచో చెప్తున్నారు. సంఖ్య పెంచుతామంటున్నారు, స్టాఫ్ పెంచుతామంటున్నారు. చూస్తుంటే వేల వందల కేసులు అక్కడ విచారణలో పెండింగ్ ఉంటాయి, ట్రయల్కు రావు. వచ్చినా కూడా వెంటనే మళ్ళీ వాయిదా పడతాయి. ఒక్క నిమిషం కూడా అక్కడ ఎదురు చూచి వాళ్ళ విచారణ జరుగుతుందేమో అని ఎవరైనా కోర్టుకు వెళ్తే ఫిర్యాదు చేసిన వాళ్ళు ఒకే ఒక నిమిషం అంతే, కాల్ టైం అంటారు దాన్ని, ఆ టైంలో వెంటనే వాయిదా. దాన్ని అక్కడ రాసేస్తారు, వెంటనే మళ్ళీ 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు వాయిదా. దానికి ఇంతవరకు న్యాయ వ్యవస్థను స్పీడప్ చేయటానికి కావలసినటువంటి ఏర్పాట్లను అటు కేంద్రము ఇటు రాష్ట్రం 2 చేయాల్సి వస్తుంది. చేస్తున్నారా? న్యాయ వ్యవస్థలో ఒక జడ్జి ఆ రోజు ఏదో కారణాల వల్ల సెలవు పెడితే ఇంకో జడ్జి ఇన్ఛార్జి జడ్జిగా ఉంటాడు, కానీ ఆయన ఏ కేసులో విచారణ చెయ్యడు. ఆయన డ్యూటీ ఏంటంటే జస్ట్ వాయిదాలు వేసాడు అంతే. ఆయన లీవ్లో వెళ్ళిపోయాడు, 3 రోజులు వెళ్ళిపోయాడు అనుకోండి, లేకపోతే 4 రోజులు వెళ్ళిపోయాడు, లేదా 1 రోజు వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ రోజు ఏంటి? వచ్చిన కేసులన్నీ టకటక వాయిదాలు వేసేసి బెంచ్ దిగి వెళ్ళిపోవటం. మరి ఇది కరెక్టేనా? ఇప్పుడు ఒక ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు, అతను వెళ్ళిపోతాడు, ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడ పోయో, లేకపోతే సెలవు పెడతాడు 1 నెల రోజులు ఆరోగ్యం బాగాలేదని. ఇన్వెస్టిగేషన్ ఆపేస్తారా?
ఆపరు కదా, ఇంకోరికి అప్పగిస్తారు ఎంబడే చేయమని, ఇంకో టీంకి ఇస్తారు లేదంటే. అలాగే అన్ని విషయాల్లో కూడా మనము ఇవాళ కోర్టుల మీద జాప్యం జరుగుతాయి, కోర్టుల్లో కేసులు అన్న దాని మీద ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. ఇంతే ఈ కోర్టులు, మనం తిరుగుతూ ఉండాలి కోర్టుల చుట్టూ అని. లేదు, ఇప్పుడు మనం చాలా దేశాల్లో చూసాం ఎలా ఉంటది, ఎంత ఫాస్ట్ గా విచారణ జరుపుతారంటే అక్కడ కేసులు తక్కువ. మనము కంపారిజన్ కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ కేసులు తక్కువ, అన్ని ఏది పడితే ఎఫ్ఐఆర్లు కట్టారు. ఏది ఎవరంటే వాళ్ళు లేనిపోయిన న్యూసెన్స్ అంతా క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. అంత డిసిప్లిన్ మనం ఇతర దేశాలకు వెళ్ళినాం. సడన్గా మరి మనం అరబ్ కంట్రీస్ లో అంటే ఆ శిక్షలు వేరు, ఆ కేసులు వేరు, మనం అది మాట్లాడుకుని టైం వేస్ట్. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. ఇక్కడ భారతదేశంలో ఏమైపోతుంది, ఒకవేళ ఎవరైనా రేప్ చేసిన వ్యక్తి పారిపోతూ ఉంటే పట్టుకోవడానికి వెళ్ళి అది ఫేక్ ఎన్కౌంటరా లేదా నిజంగా ఎన్కౌంటరా, అతను తిరుగుబాటు చేశాడని ఎన్కౌంటర్ అయిందనుకోండి, ఎక్కడ లేని ప్రజా హక్కుల సంఘాలన్నీ వచ్చాయి. అరే మహిళను రేప్ చేశాడు అనేటువంటిది కూడా ఆలోచించేది, చేయకూడదు, కొట్టకూడదు, ఇదే కదా. ఇక్కడ కొట్టడానికి కూడా వీల్లేదు, కొట్టారు అంటే అది పెద్ద ఇష్యూ, ఇంకా అన్ని హ్యూమన్ రైట్స్ అన్ని వచ్చేస్తాయి, మాట్లాడేస్తారు అందరు కూడా. అందువల్ల అంటే పోలీసులు అన్నిటికీ భయపడతారు ఏదైనా స్టెప్ తీసుకోవాలి అంటే. పూర్తి రాజకీయ సపోర్ట్ ఉంటే మేమున్నాం, నువ్వు ఏమైనా చెయ్యి, రఘురామ కృష్ణరాజు బాధిపడుతుంబండి అంటే బాధిపడుతుంటారు అనుకున్నారు, అది వేరు, ఆ ఇష్యూలు వేరు. ఎందుకు నమ్మారు, అబ్బో మనల్ని కాపాడుతాడు, మళ్ళీ ఇవాళ కాపాడలేదు, గవర్నమెంట్ మారింది, ఇవాళ అందరూ ముడి దుడుచుకుంటున్నారు, ఏంటి ఓరే మన పరిస్థితి ఏంటరా అని వీపులు చూసుకుంటున్నారు. అందువలన ఇక్కడ వ్యవస్థల్లోనే మార్పు రావాలి, త్వరగా కేసులు పరిష్కారమే, శిక్షలు పడాలి అంటే. కొన్ని కేసులు క్లియర్ గా ఉంటుంది, రేప్ చేశాడు, ఇతనే చేశాడు, అతను కూడా ఒప్పుకుంటాడు నేనే చేశాను అనుకోండి, అది కూడా జాప్యం అయిపోతుంది. అట్లాంటి కేసులు కూడా ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే ఇన్వెస్టిగేషన్ లో వాస్తవంగా ఎవరు అన్న తేలాలి కాబట్టి కొంత సమయం పడుతుంది, ఒప్పుకుంటాం. బట్ ఎవరు ఉండరు, ఒకడే ఉంటాడు అనుకోండి, అక్కడ జరిగింది అనుకోండి ఆ సంఘటన, రేప్ చేశాడు, చంపాడు మహిళల్ని, వాడు ఒప్పుకుంటాడు నేనే చేశానని. కొంతమంది అయితే మేము చేసి కథలతో పొడిచి ఎవరినో చంపి నేరుగా పోలీస్ స్టేషన్ వేశారని వాళ్ళు ఉండాలి, తల పట్టుకొని పోయిన వాళ్ళు ఉండాలి. మరి వాళ్ళ కేసులు ఏమైనా వెంటనే శిక్షలు పడ్డాయా, అవి కూడా ఇంతే, అవి కూడా విచారణ జరుగుతూనే ఉంటాయి. మనం న్యాయ వ్యవస్థలు ఏమైనా మాట్లాడామంటే న్యాయ వ్యవస్థ మీద విమర్శలు చేయకూడదు అంటారు. తీర్పులను మీరు సమీక్ష చేసుకొని తీర్పుల మీద మీ అభిప్రాయాలు చెప్పొచ్చు కానీ, విమర్శలు చేయొచ్చు కానీ, న్యాయస్థానంలో విచారణ జరిగేటప్పుడు విమర్శలు చేయకూడదు అని మళ్ళీ మనకు ఒక నిబంధనలు ఉన్నాయి. తప్పకుండా మనం న్యాయస్థానాన్ని గౌరవించాలి, ఎందుకంటే ఇవాళ భారతదేశంలో న్యాయ వ్యవస్థనే కాస్త పటిష్టంగా ఉంటూ అనేక విషయాల్లో తీర్పులు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని ఇంకా బతికిస్తున్నాయి. ఆ వ్యవస్థ లేకపోతే, న్యాయ వ్యవస్థ లేకపోతే ఏముండదు ఇక్కడ. రైట్ లక్ష్మి. బాజీ గారు, ఒకటి చట్టాలు పటిష్టంగానే ఉన్నాయి, అమలు చేయటం దగ్గరే లోపం అంతా, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏదో పేరు మార్చేసి 21 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడేటి చేస్తాం అనేది అసలు అది అసంబద్ధం అని చెప్పేసి లీగల్ ఎక్స్పర్ట్సే చెప్పారు దిశ చట్టం తీసుకొచ్చిన కొత్తలో. అయినా కూడా మనకి తెలిసిందే కదా, గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటిది ఏంటంటే ఒక కొత్త పేరు పెట్టడం, ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకుందాం అనుకుంటాం. బట్ రూల్స్ ఒప్పుకోవని తెలుసు, అది తీర్మానం ఓన్లీ అసెంబ్లీకే పరిమితమైంది, అది చట్టబద్ధత సాధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలుసు. ఈ రోజుకి కూడా దిశ అనేది చట్టబద్ధం కాలేదు. ఈరోజు మళ్ళీ దాని మీద మండలిలో ఎందుకని ప్రస్తావన వచ్చింది, ఈ శాంతి భద్రతలకు సంబంధించి గత 5 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షీణించినాయి అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతున్నటువంటి సందర్భంలో యాక్చువల్గా ఈరోజు జరగాల్సింది ఏంటంటే బడ్జెట్ మీద డిస్కషన్లో భాగంగా అన్ని శాఖల కేటాయింపుల్లో భాగంగా శాంతి భద్రతలకు ఏ రకంగా కేటాయించారు అనేది. సరే, ఆ డిస్కషన్ కాస్త
మరి వాంటెడ్గా వెళ్తారో తెలియక వెళ్తారో, మరి హౌస్ రూల్స్ తెలిసి చేస్తారో తెలియదు. మరి దానికి సంబంధించి చైర్మన్ ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేయాలి, దీని వరకే పరిమితం అవ్వాలనే రూల్స్ ఉన్నాయా, అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదు పక్కన. సరే, ఏదేమైనా మంచిదే డిస్కషన్ అయితే జరిగింది. దానిలో భాగంగా ఎల్ఓపి అయినటువంటి బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు, లేదంటే మిగిలిన వైసీపీ ఎమ్మెల్సీలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ఒక సర్ప్రైజింగ్ ఫిగర్స్ హోమ్ మినిస్టర్ గారు మండలి ముఖంగా పెట్టడం జరిగింది. ఏంటది? 2014-19లో 83,000 కేసులు నమోదైతే 2019-24 మధ్యలో 1,00,000 చిల్లర కేసులు, దాదాపుగా 20.8% కేసులు హైక్ అయినట్లుగా చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటి? యాక్చువల్గా దిశ అనేది చట్టబద్ధం అయినా కాకపోయినా దిశ యాప్ అనేది సక్సెస్ఫుల్గా పనిచేసింది, దాని మూలంగా ఎక్కడికక్కడ తగ్గాయని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు వాదన. కానీ ఫిగర్స్ అలా చెప్పటం లేదు. రెండో పాయింట్ వచ్చేసరికి మనం ఇక్కడ గమనించాలి, ఎప్పుడు కూడా ఏం చెప్తారు, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో మాకు 2 సంవత్సరాలు అసలు కరోనాతోనే పోయిందండి. నిజమే, కరోనా టైంలో అసలు దేశవ్యాప్తంగా క్రైమ్ రేట్ కూడా తగ్గింది. ఆబ్వియస్గా అంతే కదా. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు గత ప్రభుత్వం కన్నా హయాంలో కన్నా తగ్గాల్సింది పోయి 20.8% పెరగటాన్ని ఎలా చూడాలి? అంటే 2 సంవత్సరాలు పోగా 3 సంవత్సరాలు. ఒకటి గమనించాల్సిన విషయం, రైట్, ఎప్పుడూ కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎత్తి చూపటం, ప్రశ్నించటం, అలాగే నిలదీయటం అనేది మంచి పరిణామం. కానీ గత ప్రభుత్వ హయాంలో ఏ చిన్న విషయం జరిగినా, చిన్నదనేది కాదు, చిన్నవి పక్కన పెట్టండి, పెద్ద పెద్దవి జరిగినాయి. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరే మానభంగం జరిగినప్పుడు కానీ, లేదంటే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దివ్యాంగురాల మీద 3 రోజుల పాటు ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే అత్యాచారం జరిగినా కానీ, పరామర్శించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్షాల మీదే తిరిగి కేసులు పెట్టినటువంటి సందర్భం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండిస్తున్నాము, నిందితుల్ని శిక్షిస్తాము, దిశా చట్టం అనేది పకడ్బందీగా ఉంది, చట్టం అయినా కాకపోయినా కానీ మా పరిధిలో మేము అని చెప్పేసి ఈ స్థాయిలో ఎప్పుడన్నా ఒక్కసారి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకైతే గుర్తులేదు, మీకు ఏమైనా గుర్తుంటే ప్రస్తావించవచ్చు, ఎప్పుడైనా కానీ మీడియా ముందుకు కానీ లేదంటే కానీ ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందా? ఇప్పుడు రోజు వస్తున్నారు, తప్పేం కాదు. ఇప్పుడు వచ్చిన దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఖచ్చితంగా తప్పు జరిగితే ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సిందే. కానీ అప్పుడు ఎందుకని ఆ బాధ్యత ప్రదర్శించలేకపోయారు? అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు కాబట్టి నేను దీని మీద మాట్లాడేది ఏముందని చెప్పేసి ఒక నిర్లిప్తత. ఎలా చూడాలి సార్? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, మన సిటీ 24x7 వీక్షకులకి శుభ సాయంత్రం, నమస్కారం. మన భారతదేశం మరి పారిశ్రామికంగా, సాంకేతికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి పక్కన మనం డబ్బాలు కొట్టుకుంటూ జబ్బలు చెప్పుకుంటా ఉన్నాము. మరోపక్క ప్రతి గంటకి 4 మహిళలు ఈ దేశంలో అత్యాచారానికి గురవుతున్నారు అన్నది చూస్తే మనం ఎట్టిపోతుంది, ఏ నాగరికత ఎటువంటి వెరితలలు వేస్తాం? అభివృద్ధిలో సాధించామని చెప్పటం కాదు కదా, అనైతికమైన వాతావరణాన్ని, అనైతికమైన ఇట్లాంటి మహిళల మీద జరిగే ఈ దేశం ప్రపంచానికి ఆదర్శంగా తయారైన పరిస్థితుల్లో ఉన్నాయండి. ఒకసారి గణాంకాలు, ఎన్సీఆర్బి ఇచ్చిన గణాంకాలు చూస్తే 2019లో 32,033 అత్యాచారాలు మహిళల మీద జరిగితే 2022కి వచ్చేసరికి మరి దాదాపు రెట్టింపు అయిపోయింది. 49,000 చిల్లర పైచిలకు అత్యాచారాలు జరిగినాయి. ఇది దేనికి సంకేతం? ఎందుకు జరుగుతుంది ఇలా? ఇవాళ దిశా చట్టం కరెక్టా, నిర్భయ చట్టం కరెక్టా, ఏ పరిపాలనలో బాగా చేశారు, ఈ నియంత్రణ జరిగింది, అక్రమాలని నియంత్రించారు అనేది పక్కన పడేయండి. తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది 88,000, వైసీపీ వాళ్ళ మీద ఆరోపణ చేస్తుంది 1,20,000 తేడా. ఇవాళ ఆ సంఖ్యని మనం రేసులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పుకోవడం కాదండి. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? నేర ప్రవృత్తి ఎందుకు పెరిగిపోతా ఉంది? ఎలా అరికట్టాలి దీన్ని అనే దిశలో మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరి యాక్చువల్గా దిశా చట్టం నేను చూశాను, పరిశీలించాను, మొత్తం కూడా చదివాను. దిశా చట్టం యొక్క ఉద్దేశం మంచిదే. దాంట్లో మరి విచారణకు కానివ్వండి, అట్లా దర్యాప్తుకు కానివ్వండి, తక్కువ సమయాన్ని ఇవ్వటం, శిక్షల యొక్క తీవ్రత పెంచడం, తద్వారా
మరి డిఫరెంట్ ఏరియాస్లో డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో పోలీస్ స్టేషన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయటం, ఇవన్నీ మంచి ఉద్దేశాలే. కానీ వైసీపీ ప్రభుత్వం ఎందుకు కేంద్రం చేత దాన్ని అంగీకరింపజేయక చేసింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాగే వైసీపీ గవర్నమెంట్ లో ఇంకోటి జరిగింది ఏంటంటే, నిర్భయ నిధులు ఏదైతే ఉన్నాయో, నిర్భయ చట్టం కోసం కేటాయించిన నిధుల్ని కూడా దానికి ఆ పర్పస్ కి వాడకుండా ఇతరత్ర వాడేసిన పరిస్థితి కూడా మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తా ఉంది. దీన్ని బట్టి ఏంటంటే, వైసీపీ ఒక ఆర్భాటంగా ఆ దిశా చట్టాన్ని తీసుకొచ్చింది, మంచి ఉద్దేశంతో తెచ్చినప్పటికీ కూడా దాన్ని చివరి వరకు దాని యొక్క పర్పస్ ని సాధించడంలో ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికైనా కానీ ఈ భేషజాలకు వెళ్లకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం ఉంది, దిశా చట్టంలో ఉన్న మంచి విషయాలను తీసుకొని దాన్ని ఇప్పటికైనా కేంద్రం చేత ఒప్పించుకొని పేరు మార్చుకొని దాన్ని అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవాళ మనం ఆలోచించాల్సి, ఎందుకు ఈ నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది? ఈ 5 నెలల్లో ఏం జరగలేదా? నిన్నే కదండి 3 సంవత్సరాల పసిగుడ్డు మీద అత్యాచారం జరిగిందని గగ్గోలు మంది రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయండి. అప్పుడు ఎక్కువ తక్కువే కానీ జరగటం అనేది ఆగలేదు. వీటిని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, అరికట్టాల్సిన అవసరం ఉంది. పోలీసు నిఘా పెంచాలి, పెట్రోలింగ్ వ్యవస్థని పెంచాలి, పోలీస్ రిక్రూట్మెంట్ అవసరమైతే స్టాఫ్ తక్కువ ఉంటే తీసుకొని నిర్మానుష్యమైన ప్రాంతాల్లో కానివ్వండి, మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో కానివ్వండి, ఒక అనాలిసిస్ ని సైంటిఫిక్ గా తీసుకొని ఎందుకు జరుగుతున్నాయి అత్యాచారాలు, ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా అరికట్టాలి అనే ఒక ప్రాతిపదిక మీద పెట్రోలింగ్ వ్యవస్థని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నిధులు ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఇవాళ ఒక సర్వే ప్రకారంగా చూస్తే మహిళల మీద అత్యాచారాలు ఎక్కువగా కూడా వర్క్ ప్లేసుల్లోనే జరుగుతుంది. ఎవరైతే ఆఫీసుల్లో పనిచేస్తున్నారో, ఇంకో చోట పనిచేస్తున్నారో, మహిళలు ఎక్కడైతే పనికి వెళ్తున్నారో పనిచేసే ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ అత్యాచారాలకి ప్రేరేపించబడుతుంది అని చెప్పేసి ఒక సర్వే తెలుపుతా ఉంది. అంతేకాదండి, గత 5 ఏళ్లలో చూస్తే కనుక గంజాయి వాడకం పెరగటం, మాదక ద్రవ్యాల వాడకం పెరగటం, మత్తులో జోగటం, యువత కానీ పురుషులు కానీ ఎక్కువగా మత్తు పానీయాలకు అలవాటు పడటం, తాగుడు ఎక్కువ అవటం, ఇదంతా కూడా గృహహింసకి మనకు బయట కనపడుతున్న ఈ రికార్డ్ అంతా కూడా మనం బయటకు వచ్చిన స్టాటిస్టిక్స్ అండి. ఇంకా రానివి కోకొల్లలు, ఇంకా ఎన్నో సంఖ్యలో రానివి ఉన్నాయి, బయట వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. గృహహింసకి గురవుతున్న మహిళలు, బయటకు రాని నిజాలు, వాస్తవాలు బయటకు రాని ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయండి రాష్ట్రంలో, దేశంలో కూడా. కాబట్టి ఏంటంటే మనం ఆలోచించాల్సింది విఘ్నతతోటి ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ పక్షాలు కానివ్వండి, మేధావులు వర్గాలు కానివ్వండి, దీన్ని ఎలా అరికట్టాలి, ఈ విష సంస్కృతిని ఎలా మనం రూపుమాపాలి, మహిళల్ని సురక్షితంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుందని కాదండి, బోరున మన భారతదేశం వెలిపిస్తా ఉంది. ప్రతి గంటకి 4 అత్యాచారాలకు గురవుతున్నారు. ఎలా అరికట్టబడతలేదు ఏంటి ఈ దేశం, నాకు దేశం పరిస్థితి ఏంటని మహిళలు బోరును వెలిపిస్తా ఉన్నారు. ఇవాళ మన కలకటాలో ఘటన కానివ్వండి, ఇవాళ ప్రతిరోజు మీరు టీవీ ఆన్ చేసిన తర్వాత పేపర్లో చూసినా కానీ ఈ అత్యాచారాల వార్తలు మనం లేకుండా ఏ రోజు వార్తలు లేదు, ఛానల్ లేదు, న్యూస్ పేపర్ లేదు. కారణం ఏంటి? దీనికి మన సమాజంలో మార్పు రావాలి, ఈ వ్యవస్థలో మార్పు రావాలి అనేది వాస్తవం అయినప్పటికీ కూడా ఏదైతే దీనికి ప్రేరేపితం అవుతున్న అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాల బాధ్యత. అట్లాగే శిక్షలు కఠినంగా ఉండాలి. కేవలం ఇట్లా విచారించడానికి 3 నెలలు, తర్వాత దాని ఎఫ్ఐఆర్ కట్టడానికి 3 నెలలు, తర్వాత బెయిల్ మీద ఒక 6-7 ఏళ్ళు తిరిగి తర్వాత డైల్యూట్ అయిపోతుంది. అది ఏం జరగదు. తర్వాత ఇవాళ ఆడపిల్లలు కూడా ఇట్లా జరిగిన తర్వాత బయటకు వచ్చి నిర్భయంగా చెప్పుకునే పరిస్థితి కూడా లేదండి. అందుకని అంటే శిక్షలు సత్వరమే జరగాలి. ఆ దిశా చట్టంలో ఉన్న అంశాలు మంచివే, 21 రోజుల్లోనే మొత్తం పూర్తవ్వాలని. కానీ అది సాధ్యమా అసాధ్యమా కాదు. 21 కాకపోతే 30 రోజులు, 40 రోజులు అట్లీస్ట్ దాన్ని అప్పటికైనా కానీ క్లోజ్ చేసే పరిస్థితిని తీసుకురావాలి. మన జ్యుడిషియరీ వ్యవస్థ కూడా దీనిపైన పూనుకోవాలి. చట్టాల్లో కావాలంటే మార్పులు చేసుకోవాలి. ప్రభుత్వాలు పూనుకోవాలి. పోలీసు వ్యవస్థని ఇంకా కఠినం చేయాలి. పోలీసుల యొక్క సంఖ్యని, పెట్రోలింగ్ యొక్క దాని యొక్క బడ్జెట్ ని పెంచాలి. అవేర్నెస్ క్రియేట్ చేయాలి మహిళల్లో కూడా, పురుషుల్లో కూడా. అప్పుడే దీనికి కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ
పరుగు పందెం లాగా మీరు ఎక్కువ చేశారా, మీ హయాంలో ఎక్కువ జరిగిందా, మా హయాంలో ఎక్కువ జరిగిందా, తక్కువ జరిగిందా అని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదనేది నా అభిప్రాయం సురేష్ గారు. కాబట్టి ఈ దిశగా మనం కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద మరి ఇప్పటికైనా మన కూటమి ప్రభుత్వం దీని మీద ఏంటంటే కేవలం ఇప్పుడు ఇట్లా డిబేట్స్ లో మన అసెంబ్లీలో కానీ మండలిలో కానీ డిబేట్స్ లో నీమే అతల వాళ్ళ మీద వీళ్ళ మీద బురదలు జల్లుకోవటం కాదండి. దీనికి సరైన నిర్మాణాత్మకమైన పరిష్కారం కోసం ప్రయత్నం చేసి అవసరమైతే చట్టాలు మార్చడం, చట్టాలను సవరించడం, కొత్త చట్టాలు తేవటం, దాన్ని ఆమోదింపు చేసుకోవటం, ఆచరణలో తీసుకురావటం, దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయించడం, ఇదన్నీ కూడా అవసరం అనేది నా అభిప్రాయం. రఫీ గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్ క్విక్లీ? లక్ష్మణ్ గారు చెప్పారు, భారతదేశంలో అందరికీ ఒకటే పీనల్ కోడ్ చట్టం ఉంటుంది. అది కొత్త చట్టం కూడా పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక రాష్ట్రంలో 21 రోజుల్లో శిక్ష పడటం, ఇంకో రాష్ట్రంలో 30 రోజుల్లో శిక్ష పడటం. ఇది అమెరికా లాంటి దేశం కాదు. ఇది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్ర ప్రతిపత్తి కలిగి సొంత. ఇది భారతదేశ వ్యాప్తంగా చట్టాలు ఏమైనా మార్చాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు. పార్లమెంట్లు మార్చాలా, కామన్ చట్టాలు, రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు రాష్ట్రాల్లో మార్చాలి. మార్చినా సరే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళవలసిందే. కాబట్టి ఇది ఈ సమాఖ్య వ్యవస్థలో ఒక ఉన్నటువంటి ఫెడరల్ రాజ్యాంగాన్ని అనుసరించేటువంటి దేశం కాబట్టి ఈ ఏ రాష్ట్రానికి రాష్ట్ర ప్రత్యేక అధికారాలు ఉండవు, కామన్ గానే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఆలోచన రహితంగా చట్టం తెచ్చాడు, కరెక్టే. అనంతబాబు మీద ఏం చర్యలు తీసుకున్నాడు? 21 రోజుల్లో అతను బయటికి తెచ్చేశాడు. అది ఆయన చిత్తశుద్ధి. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఈ దేశంలో ఈ దొంగలు, ఈ దోపిడీదారులు చెలరేగిపోతూ ఉంటారు. కఠినంగా అణిచివేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంత మార్పు వస్తుంది. నేనేమంటానంటే చివరి మాట, ఈ లైంగిక దాడులు దీంట్లో పడినటువంటి కేస్ స్టడీలన్నీ కూడా విద్యార్థి దశ నుండే, ఇవాళ చాలా మంది డైలీ పేపర్లు చూడలేదండి, న్యూస్ చూడలేదండి. మహిళలు అయితే సీరియల్స్, యూత్ అయితే క్రికెట్, అవన్నీ చూసుకుంటా ఉన్నారు. ఈ మార్పులు ఏమేమి జరుగుతుంది, దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటని ఎవరికి తెలియట్లా. కాబట్టి పాఠ్య పుస్తకాల్లోనే ఈ ట్రాఫిక్ రూల్స్ ఎలాగో ఒక పాఠం, ఈ మహిళల్ని ఆడపిల్లలు వేధిస్తే ఎంతమంది శిక్షలు పడి వాళ్ళు ఉరికంబాలెక్కారో, యావజ్జీవం పెట్టారో, ఇది కేస్ స్టడీస్ అన్ని కూడా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పితే ఒక భయం ఉంటుంది. ఖచ్చితంగా బాజీ గారు చెప్పినట్టు పెట్రోలింగ్ వ్యవస్థని పెంచాలి బాగా. ఈ బ్లేడ్ బ్యాచీలు ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పాను, ఎప్పుడైతే నిరుద్యోగం ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలో పని కనుక కల్పిస్తే ఈ పెడదారులు పట్టేటువంటి పరిస్థితి ఉండదనేది నా ఉద్దేశం. ఓకే బాజీ గారు, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ క్విక్లీ? సురేష్ గారు, ఇప్పుడు ఇందాక ఇది ప్రేరేపితం అవుతున్న వాటిల్లో ఇంకొకటి ఉంది, విషయ సంస్కృతి, పూర్ణ సంస్కృతి పెరిగింది. ఇవాళ అశ్లీలం, అసభ్యత చేతుల్లోకి వచ్చేసింది. ఇవాళ అది చాలా ప్రమాదకరం, అది కూడా ఒక కారణం. తర్వాత ఇప్పుడు రవి గారు కోట్ చేసిన దాంట్లో నాది ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, ఇవాళ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏలు ఇక్కడ మీరు, అక్కడ మీరే. ఇవాళ మీరు ఏదైనా చేస్తే చేయండి. అక్కడ ఇవాళ భారతదేశం అమెరికాతో పోటీ పడుతుంది అంటున్నారు. అమెరికా లాంటి దేశం కాకపోవచ్చు గాక, అమెరికాతో పోటీ పడుతున్న మన దేశంలో ఇవాళ చట్టాలు మార్చుకోవడం, ఇవాళ ఇక్కడ మీరే ఉన్నారు, అక్కడ మీరే ఉన్నారు, ప్రయత్నం చేయండి. ఎందుకు కాదు? చట్టాలు తీసుకురండి, అమెండ్ చేయండి. ఇవాళ మనం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈ రుగ్మత ఏదైతే ఇది జరుగుతుందో దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఏదైనా చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఢిల్లీలో జరిగిన సంఘటనతో నిర్భయ చట్టం వచ్చింది. వాడు ఉరి శిక్షలు కూడా పడినాయి. అందులో మైనర్ కూడా ఉన్నాడు. చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. చట్టాలు లేకపోవడం కాదు, ఆ చట్టాలంటే భయం లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి సంఘటనలు. మీరు ఇందాక మాట్లాడింది వేరు రఫీ గారు, ఇందాక మాట్లాడింది వేరు. మీరు కేంద్రంలో ప్రభుత్వం మన అమెరికా కాదు, మనకు అక్కడ తేలిక కాదన్నారు. దానికి నేను చెప్తున్నాను, ఇందాక మాట్లాడింది వేరు, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది వేరు. చట్టాలు కఠినంగా ఉండాలి, తొందరగా శిక్షలు పడాలి, భయపడాలి. ఒక్క నిమిషం బాజీ గారు, రఫీ గారు అనేది ఏంటంటే లా అండ్ ఆర్డరు
బోత్ స్టేట్ అండ్ సెంటర్ సబ్జెక్ట్ అయినా కూడా ఓవరాల్గా సిఆర్పిసి అనేది దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది కాబట్టి అది ఏమన్నా మార్పు తీసుకురావాలనుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఆ రకమైనటువంటి మార్పులు, చట్టాల మార్పులు తీసుకురావడం అనేది జరగాలి అనేది ఆయన పాయింట్. అంటే ఇప్పుడు నిర్భయ కూడా అంతే. రైట్, అజయ్ వర్మ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, వెల్కమ్ టు ద డిబేట్. ఇకపోతే స్ట్రైట్గా అడుగుతున్నాను, మీ నాయకుడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడుతున్నప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఒక్కసారిగా సంచలనమైంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. దో హీ ఈజ్ ఇన్ ద గవర్నమెంట్, దో హీ ఈజ్ దట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనేమి సస్పెషన్ ఏం పడలేదు. ఉన్న లోపాన్ని ఉన్నట్టుగా అడ్మిట్, అంటే లోపాన్ని కాదు, ఎక్కడైతే ఈ జరగాల్సిన స్థాయిలో జరగాల్సినటువంటి స్పీడ్గా యాక్షన్లో కనపడటం లేదు, పోలీస్ అధికారులను ఉటంకిస్తూ కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి హోమ్ మినిస్టర్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాన్ని స్పోర్టివ్గానే తీసుకున్నారు ప్రభుత్వ పరంగా. అయితే అదే సభలో మాట్లాడుతూ ఆయన ఆవేశపూరితంగా బయట దేశాలు ఏవైతే సింగపూర్, దుబాయ్ లేదంటే సౌదీ లాంటి దేశాల్లో ఎందు గురించి అక్కడ క్రైమ్ రేట్ అంత తక్కువగా ఉంటుంది, పర్టికులర్గా ఉమెన్ మీద జరిగేటటువంటి అట్రాసిటీస్ అన్నదానికి ఆయన విపులీకరిస్తూ కఠినమైన శిక్షలు, పబ్లిక్గా అందరి కళ్ళ ముందు కేనింగ్ అంటే కర్రతో కొట్టడం, అంటే పిల్లల్ని ఏదో అంటారు కదా బెత్తంతో కొట్టడం, ఆ టైప్లో 50, 100 అని చెప్పేసి మన సింగపూర్లో వింటుంటాం. అటువంటి కఠినమైన చట్టాలు ఉండటం మూలంగానే భయం ఉండటం మూలంగానే అక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉంది. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ఏదైతే ముస్లిం కమ్యూనిటీస్లో ఆడవారి హక్కులు అణచివేయబడతాయి, వారికి మగవారితో సమానంగా హక్కులు ఉండవు అని చెప్పేటటువంటి ఆ ముస్లిం దేశాల్లో, ది సోకాల్డ్ సౌదీ, జోర్డాన్, ఖతార్, లేదంటే కువైట్, ఇరాన్, ఇరాక్, ఇటువంటి దేశాల్లో మరి ఎందుకని ఆడవారి మీద అంత క్రైమ్ రేట్ తక్కువ ఉంది? అంటే ఆడవారి మీద గౌరవం ఇక్కడ కన్నా కూడా ఇండియాలో కన్నా ఎక్కువగా ఉందా, లేదంటే వారి యొక్క కఠినమైన చట్టాలను చూసి భయపడుతున్నారా? మరి ఇదంతా కూడా బేరీజ్ వేసుకోవాలి. అదే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో వినపడింది. ఆయన ఉద్దేశం ఏంటి? చట్టాలు కఠినంగా ఉండాలి, అటువంటి చట్టాలను అవసరమైతే తీసుకొస్తామంటే ఎక్కడ తీసుకొస్తారు? దిశలాగా మళ్ళీ ఇంకొక నామకే వాస్తే చట్టాన్ని తీసుకొస్తారా? లేదంటే కనుక సీరియస్గా తీసుకొని బాజీ గారు అన్నట్లు 2 చోట్ల కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి సెంటర్ను ఒప్పించి ఇంకా నిర్భయ లాంటి చట్టాలని పటిష్టం చేస్తారా? ఆయన ఉద్దేశం ఏంటి? సార్, నన్ను మీరందరూ ముందు క్షమించాలి, ఎందుకంటే నాకు పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉండటం వల్ల లేట్ అయింది. నేను లేట్గా జాయిన్ అయ్యాను. ఇట్స్ ఓకే సార్. ఇక్కడ బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత అని కొత్తగా మొన్న జూలై 1వ తారీఖు నుంచి 24 జూలై 1వ తారీఖు నుంచి భారత ప్రభుత్వం చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి చేయటం జరిగింది. అంటే కొత్తగా చట్టాలు తీసుకురావాలని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కొత్తగా వచ్చిన చట్టాలే చాలా కఠినమైనవి. అంతకుముందు బ్రిటిష్ చట్టాల కంటే కూడా ఇప్పుడున్న చట్టాలే చాలా కఠినమైనవి వచ్చినాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మీరు గత ప్రభుత్వంలో ఉన్న నిద్రపోయే తత్వాన్ని అలవర్చుకున్న పోలీస్ వ్యవస్థ నిద్ర వీడి జులిపించి సింహంలాగా ముందుకు దూకి ఎవరైతే తప్పులు చేస్తా ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోవడానికి సన్నద్ధులు కావాలి, మీరు కూడా ఉపేక్షించొద్దు అని చెప్పి హోమ్ మినిస్టర్ గారికి కూడా ఆయన సలహా ఇవ్వటం జరిగింది. అలాగే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, ఎందుకంటే నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అని, గత ప్రభుత్వంలో గంజాయి విచ్చలవిడితనం చేస్తారు. అలాగే ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో చెలరేగిపోయి మనమే మీడియా ద్వారా చాలా విన్నాం. ఏది గుజరాత్ పోర్ట్లో పట్టుకున్నది కానీ విజయవాడ అడ్రస్ లో కొన్ని టన్నులు డ్రగ్స్ మాఫియా జరిగిందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ గంజాయికి డ్రగ్స్ కి ఆధార్ కార్డ్ లాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే గత ప్రభుత్వం. అంటే యావత్ ఇందక్కడ మన పెద్దలందరూ చెప్తా ఉన్నారు, యావత్ భారతదేశంలో కూడా క్రైమ్ రేటు ఎంతో కొంత పెరిగిన మాట వాస్తవమే. ఆ రకంగా జనాభా కూడా పెరుగుదల ఉంది, దాంతోపాటు అది పెరిగింది. దాన్ని కంట్రోల్ చేసుకుంటా వెళ్తానికి ఎన్డీఏ కూటమి గత
ఇప్పుడు సెంటర్ లో ఉన్న ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి సారథ్యంలో చాలా బాగా పనిచేస్తుందని చెప్పడానికి ఈ 5 నెలల్లో జరిగిన దానికే మొన్న పవన్ కళ్యాణ్ గారు స్పందించి అది చెప్పిన తర్వాత స్పీడ్ గా జరుగుతుంది మనకు కనబడతా ఉంది కళ్ళ ముందే. ఖచ్చితంగా. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ ని చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తే అది ఆయన్ని మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తుంటే ఏదో విజయం సాధించి స్వతంత్ర సమరయోధుడు వచ్చినట్టు ఆయన్ని స్వాగతం పలకడం జరిగింది. అలాగే ఒక మాస్క్ అడిగారని చెప్పి ఆ మాస్క్ అడిగిన సుధాకర్ గారిని పిచ్చోడిగా చేసి ఆయన రోడ్డు మీదే పిచ్చితనంగా చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే గుంటూరు జిల్లాలో ఒక ఆడపాప వాళ్ళ తమ్ముడిని ఎమ్మడి పెట్టుకొని వస్తా ఉంటే ఆ అమ్మాయిని రేప్ చేయడానికి వెళ్తే తమ్ముడు అడిగినందుకు అదే చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి తగలపెట్టిన పరిస్థితి. అంటే ఇలాగే రైల్వే స్టేషన్ లో కూలీలుగా ట్రైన్ మిస్ అయిందని పడుకుంటే దొంగతనం చేస్తానికి వెళ్తా ఉంటే రేప్ చేశారు, అది పట్టించుకోవద్దని గత హోమ్ మినిస్టర్ గారు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న హోమ్ మినిస్టర్ గారు కూడా చులకన భావంతో మాట్లాడటం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు 2-3 సంఘటనలు జరిగిన తర్వాత అది దాన్ని అలసత్వంగా తీసుకోవద్దు, కఠినంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడి చేయాలని చెప్పి వాదించి ఈ రోజు పరిగెట్టిస్తా ఉన్నారు చట్టాలని. ఈ పోలీస్ వ్యవస్థ కూడా డీజీపీ గారు కూడా ఇక నుంచి ఉపేక్షించేది లేదని చెప్పి దగ్గర దగ్గర ఈ మధ్య కాలంలో వాళ్ళ భాష ఏది సోషల్ మీడియా ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియా ద్వారా మాట్లాడి డబ్బులు ఇచ్చి మాట్లాడించిన వ్యక్తులు ఎంత అసభ్యకరంగా మాట్లాడారు, చట్టాలను ఎంత చులకన భావంతో చేశారని చెప్పి ఈ రోజు మా దగ్గర జనవాణి కార్యక్రమంలో ఈ రోజు ఉదయం నుంచి మేము పాల్గొంటే ఎన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి అంటే నేను ఇప్పుడు మీకు చెప్పుకుంటా పోతే కనీసం 2 hours పట్టింది. ఈ ఒక్కరోజు వచ్చిన సమస్యల గురించి మాట్లాడతాయి. రెవెన్యూ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పోలీసు వ్యవస్థలో జరిగిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు చేసిన మోసాలు మా దృష్టికి సాక్ష్యాధారాలతో వస్తుంటే మేము డైరెక్ట్ గా ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి కూడా మా చైర్మన్ గారు మాట్లాడి చెప్పడం జరిగింది. ఎన్ని తప్పులు జరుగుతా ఉన్నాయి, ఎన్ని కలెక్టర్లతో మాట్లాడి, ఆర్డీఓలతో మాట్లాడి, ఎన్ని ప్రాబ్లమ్స్ పోలీస్ వ్యవస్థతో మాట్లాడి, సిఏలతో మాట్లాడి, కమిషనర్లతో మాట్లాడి ఎన్ని చేస్తా ఉన్నామంటే ఇవాళ జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, పార్టీ ఆఫీసుల దగ్గర పేద ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళ గోడు విని ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయడానికి ముందడుగుగా ఉండి కార్యక్రమం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళ సమస్యని చెబితే వినే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అలాగే ఏదైతే క్రైమ్ రేట్ చెప్తా ఉన్నారో బాజీ గారు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదండి, పక్కనున్న తెలంగాణ అవ్వచ్చు, వాళ్ళు పాలిస్తున్న కర్ణాటక అవ్వచ్చు, అట్లాగా అన్ని చోట్ల కూడా పెరుగుతా ఉంది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది, దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, ముందుకు నడుస్తా ఉన్నారని చెప్పి నేను బలంగా చెప్పగలను.